టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెందిన రెస్టారెంట్ వ్యాపారంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. బెంగళూరులోని కస్తూర్బా రోడ్డులో ఉన్న 18 కమ్యూన్ పబ్ అండ్ రెస్టారెంట్ పై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పబ్లో ధూమపానానికి సంబంధించి నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘించడమే ఇందుకు కారణమని తెలుస్తుంది. వివరాల్లోకి వెళ్తే కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 18 కమ్యూన్ పబ్ లో పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల సమయంలో పబ్ లో ధూమపానం చేసే వారి కోసం ప్రత్యేకంగా కేటాయించిన స్థలం అంటే సపరేట్ స్మోకింగ్ ఏరియా లేదని అధికారులు గుర్తించారు. ఇది సిగరెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం COTPA నిబంధనలకు విరుద్ధమని వారు తెలిపారు. ఈ ఉల్లంఘన నేపథ్యంలో సదరు పబ్ మేనేజర్ తో పాటు ఇతర సిబ్బందిపై COTPA చట్టంలోని సెక్షన్ 4 బహిరంగ ప్రదేశంలో ధూమపానం నిషేధించడం, సెక్షన్ 21 కొన్ని ప్రదేశాలలో ధూమపానం చేసినందుకు శిక్ష కింద FIR కూడా నమోదు చేశారు. ఇదంతా మే 29, 2024న బెంగళూరు పోలీసులు ప్రారంభించిన ప్రత్యేక డ్రైవ్ తర్వాత ఇది జరిగింది. అయితే కోహ్లీకి అనుబంధంగా ఉన్న పబ్ వార్తల్లోకి రావడం ఇదేమీ మొదటిసారి కాదు. ఒకే సంవత్సరంలో మొత్తం 3 సార్లు జరిగాయి. ఒకటి, పబ్ లో ధూమపానం కోసం నిర్దిష్ట జోన్ ఏది నియమించబడలేదని. 2, జూలై 2024 అనుమతించబడిన గంటలకు మించి పనిచేసేందుకు. 3, డిసెంబర్ 2024 అగ్నిమాపక భద్రతా అనుమతి లేదని. దీంతో విరాట్ కోహ్లీకి చెందిన రెస్టారెంట్ వార్తల్లో నిలిచింది.